నిన్న పార్లమెంట్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి అని నిర్ణయించారో, ఆమోదం పొందిందో, ఇది చాలా శుభ పరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా వాళ్ళు. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో మూడు క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటా తోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11:11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11:11 అంటే ఏంటో. 11:11 అంటే న్యూ బిగినింగ్స్ కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. 11:11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకున్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మనకు తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. అప్పటికే కాకినాడ రీజన్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన పక్కనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం, అలాగే విశాఖపట్నంలో మన కాగ్నిసెంట్ గూగుల్ కూడా రావడం, వీటన్నిటితో పాటు ఇంకా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ కాబోతుంది. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ గా నిలబడుతున్నారు. అందరూ కూడా